వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. గోదావరి కని జనగామ 9వ డివిజన్లో వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న లగచెర్ల రైతులను పరామర్శించిన కేటీఆర్. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. ఘనంగా 88వ రామోజీరావు జయంతి జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు. ఆదర్శ పాఠశాలలో డిఐఓ ఆకస్మిక తనిఖీ. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న లగచెర్ల రైతులను పరామర్శించిన కేటీఆర్, ఎర్రోల శ్రీనివాస్, చింత ప్రభాకర్, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్. కేటీఆర్ కామెంట్స్. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో లగచెర్ల రైతులను కలిసి వారి ఆవేదన తెలుసుకున్నారు. లగచెర్ల ఘటనలో పేద రైతులు సమిధులు అయ్యారు. పేదల రైతులతో రియల్ వ్యాపారం చేయాలనుకున్నది ఈ ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం ఈ పాలన చూసి బాధిస్తున్నారు. అనాలోచితంగా ఆలోచించి ముఖ్యమంత్రి పర్యావరణాన్ని నాశనం చేసే ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. రాబందు పాలనలో రాష్ట్రం నడుస్తుంది. దాడి సమయంలో బయట కులగణన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన పంచాయతీ సెక్రటరీని, ఐటీఐ చదువుతున్న విద్యార్థిని సైతం వదలనని పోలీసులు. ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి కొడంగల్కు ముఖ్యమంత్రి వారు చెప్పిందే వేదం. అధికారులు సైతం తిరుపతి రెడ్డి ఆదేశాలు పాటిస్తున్నారు. దాడి మొత్తం బీఆర్ఎస్ చేయించింది అనే అభియోగాన్ని రాజకీయ రంగు పూలుముతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి 21 మంది రైతులకు నరకం చూపించారు. కోర్టులో గనక కొట్టారు అని చెబితే ఇంట్లో ఉన్న వాళ్ళని కొడతామని పోలీసులు బెదిరించారు. రేవంత్ రెడ్డి భూమిపై ఎవరు శాశ్వతం కాదు, అలాంటి నీ పదవి శాశ్వతం కాదు. పేదల భూములు లాక్కుని తన అల్లుడికి పరిశ్రమలు పెట్టిస్తా అంటే ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉంటారు. హైదరాబాద్లో 1200 ఎకరాల ఫార్మాసిటీ ఏర్పాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేస్తే వాటిని రద్దు చేసే పేదల భూములలో ఫార్మా పెట్టడం రేవంత్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం. పేదవాడి ఉసురు తగిలి ఈ ప్రభుత్వం నాశనమవుతుంది. బేషరతుగా కేసులు వెనక్కి తీసుకొని ఆ రైతులను విడుదల చేయాలన్నారు. వాళ్ళ బాధ చూస్తే నిజంగా ఇదేం బాధ. ఏ వర్గం ఆ పేద వర్గాల వాళ్ళు ముంబైలో దుబాయ్లో బతుకుతున్నాం. ఇప్పుడే మరి మేమేం తినాలా? మాకు ఉద్యోగాలు వద్దేమొద్దు. నిజంగా 14 అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఓసీలు. మాకు భూములు పోతే మేము బతుకం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నా కేటీఆర్ గారికి, గౌరవ మా సోదరులకు, మీకందరికీ పేరు నమస్కారం. మొన్న ఏదైతే లగచెర్లలో జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో మరి అది చాలా బాధాకరం. అక్కడ చాలా మంది గిరిజనులు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది, 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం, వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు గో బ్యాక్, మేము ఇవ్వము, ఇప్పటికి అనేక సార్లు చెప్పాము అని చెప్పి తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందారు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. మీకు సిగ్గు అనిపించట్లేదా అని
నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంతమంది గిరిజనులు, నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి, మా భర్తలు, మా పిల్లలు, మా కొడుకులు, మనవాళ్ళు అందరు జైల్లో ఉన్నారు, వాళ్ళని ఇడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు. మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం. కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి, దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా దారుణం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను, గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్ని ఇస్తామని, అందులో అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు. కానీ అనేక ఏళ్లుగా వాళ్ళ సొంత పట్టా భూములతో పాటు అక్కడ అసైన్డ్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్లుగా మా తాతలు, తండ్రులు, మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం. మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఎకరం చిత్తూరు నుండి తిరుపతికి టమోటాల లారీ వెళ్తుండగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో అతివేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొనడంతో లారీ ఫల్టీ కొట్టి మంటలు చెలరేగి లారీ దగ్ధమైన సంఘటన శుక్రవారం రాత్రి 10 గంటల 10 నిమిషంలకు సమయంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. లారీ డ్రైవర్ క్లీనర్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో మాధవపట్నం గ్రామం పంచాయతీ అధికారులకు చాలా సులభంగా కనబడుతుంది. ఒక పక్క మాధవపట్నం గ్రామంని పట్టించుకొని అధికారులు, అదేవిధంగా మాధవపట్నం గ్రామంలో వీధుల్లో వేస్తున్నటువంటి మంచినీళ్లు, కుళాయిల కోసం ఇష్టానుసారంగా రోడ్లు బద్దలు కొడుతున్న దృశ్యాలు, ఒక పక్క ట్రైన్ వేయడంతో మరో పక్క ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళు రోడ్ల మీదకి అరుగులు కట్టినా సరే పట్టించుకొని అధికారులు, పంచాయతీ పరిశుభ్రత కార్మికులు వచ్చిన చెత్త ట్రాక్టర్లు రోడ్డు మీదకి రావాలంటేనే ఇరుకుగా ఉన్న పట్టించుకొని అధికారులు ఎవరికి నచ్చినట్టు వారు రోడ్ల మీదుగా డ్రైనేజీల మీదుగా అరుగులు నిర్మించుకుంటున్నారు. పలుసార్లు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకొని మాధవపట్నం పంచాయతీ అధికారులు. మరోపక్క సాయిబాబా గుడి మలుపులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, సాయిబాబా గుడి దగ్గర రోడ్డు మీదకి నిర్మించిన గోడ కారణంగా పలు ప్రమాదాలకు గురవుతుంది. తక్షణమే అధికారులు రోడ్లకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా, పరిశుద్ధ కార్మికులకు, చెత్త ట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మాధవపట్నం ప్రజలు కోరుతున్నారు. సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం, గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు కూడా సన్నబియ్యం ఇస్తాం. సన్న వడ్లకు 500 బోనస్ ప్రకటించడం వల్ల సన్న వరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీనిలో గతంలో సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లోనే ఉండేది. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. కారణం, సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం, పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి
సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. అద్దంకి నందు ఈరోజు పొరపాటున సాలగ్రామం పగిలి రెండుగా విడిపోయింది. ఎన్నో జన్మల అదృష్ట ఫలితంగా శేషతల్పం మీద శయనించిన శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలిగింది. అందరూ దర్శనం చేసుకొని తరించండి. అంటే సాలిగ్రామం ఇదై వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్ గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి. అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎంత విశిష్టతో చూడండి. ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమః. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసేరుహే క్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం నమ్మం కదా చెప్తే. శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి. చూడండి, ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం. ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్తాను. ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఇదేమిటని ఇది సాక్షాత్ రాయి చూడండి, ఇది శాలగ్రామం. దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం. మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది, మనం ఆరాధన చేస్తాం కాబట్టి శాలిగ్రామం చేస్తూ ఉంటాం. కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది శాలగ్రామం. అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి. ఈ శాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి. ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి. ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి. మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం? ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు. శాలగ్రామం ఏంటంటే శాలిగ్రామం చూడండి, ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలగ్రామాలు మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయండి, అక్కడ దొరుకుతూ ఉంటాయి. అయితే ఇది దీంట్లో ఒక పురుగు, దాని పేరు, అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది. దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఆ శాలగ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు. అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి శాలగ్రామాలలో ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే. ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి శాలగ్రామం. నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి, నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి. అయితే మీరు చూడండి, దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు, వెంకటేశ్వర స్వామి, నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా, వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు. అలానే అంత క్లియర్ గా ఉంది చూడండి, ఎంత రూపం, శంఖు చక్ర గదా రూపం, స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు. నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి. ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది. విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి, శాలగ్రామాన్ని దర్శించండి. శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. శాలగ్రామానికి అభిషేకం చేసిన, శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాము. కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క శాలగ్రామాలకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి, స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసేరుహే క్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే ఋషికేశ మహాపురుష పూర్వజ. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభా అజ్ఞానాం తస్య మే దేవా విష్ణో మార్గం ప్రదర్శయ.
జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో వరలక్ష్మి మహిళా సంఘం మెప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడావుల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్, ఏవో శ్రీనివాస్, టీఎంసీ రజిత, కౌన్సిలర్లు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరూ బాగున్నాయి కదా, అవి పెడితే రావు. అనిల్ అనిల్ స్థానిక జగిత్యాల పట్టణంలో 15వ వార్డులో మరి వరలక్ష్మి వడ్ల కొనుగోలు కేంద్రంని ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసిన మన జగిత్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, మాజీ చైర్మన్ గిరినాగభూషణం గారికి, మరి వార్డు కౌన్సిలర్ అయిన మల్లికార్జున్ గారికి, మిగతా కౌన్సిలర్స్కి, ఇక్కడికి విచ్చేసిన రైతులకి, మీడియా మిత్రులకి, నాయకులకి, మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి రైతుల గురించి ఆలోచించడం జరుగుతుంది. మరి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన ఆలోచిస్తూ సకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి, మరి అట్లాగే సన్నబడ్లు కూడా కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి, మరి అట్లాగే మా వరలక్ష్మి ఈ మహిళా సంఘం నుంచి వెళ్ళి, ఈ వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి వెళ్ళి జగిత్యాల పట్టణం కాబట్టి, మరి ఇది అంతకుముందు విలేజ్ ఉండే ఇప్పుడు పట్టణంలో కలిసింది కాబట్టి, మరి సో దీనికి మహిళలకి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు, సంఘాలకు ఇలా మహిళా శక్తి ద్వారా ఇస్తే చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సంజయ్ అన్న గారు ఆలోచించి మరి మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి అట్లాగే మరి మహిళల ఈ ఐక్య సమితి ద్వారా మనం ఏదైతే వడ్ల కొనుగోలు చేయడం జరుగుతుందో మరి దానికి మహిళలకి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. మరి అట్లాగే దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు రైతు మార్కెటే కాకుండా మరి మొన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు మొన్న మున్సిపల్లో కూడా కొన్ని 25 లక్షల వరకు పెట్టి సో దాన్ని మళ్ళీ ప్రారంభించుకోవాలమ్మా. కొన్ని పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన స్థానిక కౌన్సిలర్ విద్యావంతుడు మల్లికార్జున్ గారికి, పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి జ్యోతి గారికి, అడవాల్ జ్యోతి గారికి, వైస్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్, అందరికీ సురపరిచులు శ్రీ గిరినాభూషణం గారికి, ఈ ప్రాంత పెద్దలకు, రైతన్నలకు, రైతు నాయకులకు, కౌన్సిలర్స్ కు, కుట్రాజ్పల్లె మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బాలముకుందం గారికి, ఏవో మెప్మా శ్రీనివాస్ గారికి, మహిళా సంఘ నాయకురాళ్లకు, ఆర్పి గారికి, రజిత గారికి, వివోలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా బలోపేతమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నేను 2014లో రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్తగా అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన అప్పుడు తిప్పనపేట గ్రామం కింద ఉండే అప్పుడున్న సర్పంచ్ గంగాధర్ గారు, ఇంకొక 4-5 ఈ ప్రచారం తీసుకొస్తే అప్పుడు మా ఇంటి వచ్చి కూడా అంత తొందర లేదు, నాకు కూడా టైం లేకుండే. వాస్తవానికి ఈ ప్రాంత రైతులు ఇప్పుడు యువత ఉన్నారు కానీ మీ తండ్రులు తాతలు నడితే చెప్తారు, మా ఇల్లు ఎక్కడ గీతాభవన్ గడారి నడిలా మా తండ్రి గారితో చాలా మంది రైతులకు అనుబంధం.
ఈ ఆదిభూమి వాళ్ళంతా ఎప్పుడు వచ్చి మా దగ్గర కూర్చున్నాడు మా నాన్న దగ్గర. నా ఊరు కూడా దగ్గరనే, తాత రైతులందరూ తెలుసు. అయితే అప్పుడు నాకు సమయం లేకుండా ఇట్లా వస్తూ ఉంటే చాలా కర్నూలు 3 టౌన్ పిఎస్లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు. టీవీ5 చైర్మన్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిఐ శేషయ్యకు ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ డాక్టర్ నంద్యాల నాగేంద్ర, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్వి ప్రసాద్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు రాజు, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే షేక్ బషీర్ అహ్మద్, జనసేన రాయలసీమ జో నాయకులు పవన్ కుమార్. ఇటువంటి వాళ్ళు ఇంకా ముందు మాట్లాడకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏమని ఇచ్చారు? సాక్షి టీవీలో 13 నవంబర్ 2024 తారీఖున సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి గారి పైన ఈరోజు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే టీటీడీ చైర్మన్ మన బీఆర్ నాయుడు గారి మీద సోషల్ మీడియాలో కాకుండా సాక్షి టీవీలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆయన యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ ప్రత్యక్ష దైవము. అలాంటి దైవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారి మీద నిందలు మోపడం చాలా విడ్డూరకరము, బాధాకరము. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి ఉన్నది. అదే కాకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క నిందలు అంటగట్టడము కూడా చేసడం జరుగుతుంది. ప్రభుత్వానికి కించపరుస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ముఖ్యమంత్రి కావచ్చు లేకుంటే బీఆర్ నాయుడు గారిని కావచ్చు చేయడం జరుగుతుంది. అదే కాకుండా బీఆర్ నాయుడు గారి మీద వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణ విషయము. ఈ యొక్క సమాజంలో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపు చర్యలో భాగంగా చేసింటే ఈరోజు వైసీపీ నాయకులు 80% జైల్లో ఉండేవాళ్ళు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏది కూడా చేయలేదు. ఎందుకంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళ అరెస్టులు మిగతా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అసహించుకునే విధంగా, మహిళలను కించపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదనేది మా యొక్క ఫిర్యాదులో ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ నాయుడు గారి మీద అవాకులు చెవాకులు అసభ్యకర మాటలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి గారిని మా చట్టపరంగా శిక్షించాల్సిందిగా మేము కూడెక్కువైతే కుయ్యడం ఎక్కువ అని వైసీపీ కుక్కలకు పొద్దున్న లేచినప్పటి నుంచి జుగుప్సాకరమైన మాటలు, అసహ్యమైన మాటలతోటి పొద్దు గడపడం చాలా కామన్ అయిపోయింది వీళ్ళకు. బీఆర్ నాయుడు యొక్క నియామకాన్ని ప్రశ్నిస్తూ నువ్వు నిన్న చేసిన వ్యాఖ్యలు మెంటల్ కృష్ణ, నేనేమంటున్నా అంటే ఒక సింపుల్ పత్రికా విలువలు అంటే ఏంది? గొడ్డలతో నరికిన దాన్ని గుండె పని చిత్రీకరించడము పత్రికా విలువలని అడుగుతున్నాను నేను. ఆయన టీవీ5 ఛానల్ కాకుండా హైందవ సమాజం ఒక ఛానల్ పెట్టేసి హిందువుల యొక్క మనోభావాలను, శ్రీవారి యొక్క ప్రతిష్టను నిమ్మడింపజేసే ప్రయత్నాలు ఆ మనిషి చేసినాడు. కాబట్టి ఈరోజు ఇంకోటి చెప్తున్నా, అమరావతి రైతుల మీద ఆ రోజు మీరు చేసిన దాష్టికలను గుండె నిబ్బరం చేసుకొని గుండె ధైర్యంగా ఆయన ప్రసారం చేసినాడు. మీ దెబ్బకు ఛానళ్ళు పారిపోయినాయి కొన్ని, కానీ ఆయన నిర్భయంగా ప్రసారం చేసినాడు. రాష్ట్రానికి, సమాజానికి ఆయన చేసిన సేవలను మెచ్చి మేము పలానా పోస్ట్ ఇచ్చి మేము గౌరవించుకుని సినిమాలు అద్దరివే. నువ్వు ఈరోజు బూతుల గురించి, సంస్కారం గురించి, పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన కొన్ని సినిమాలు చూస్తే అన్ని బూత్ సినిమాలు ఉన్నాయి. నువ్వు కూడా నువ్వేం సంసారం ఏం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు లాంటి దాన్ని ఏమంటారంటే కొంచెం చట్టము సిస్టమ్ పోవాలని చెప్పి అంటున్నాడు. కాబట్టి మీలక్కడ జగన్మోహన్ రెడ్డి కన్నా ఈరోజు అంటే కన్నా మీరు ఒక్కరు కదా, మొత్తం మీ వైసీపీ పార్టీ అంతా, సైకిల్ పార్టీ అంతా కూర్చున్నది. ట్విట్టర్లోన మీ వాళ్ళే, ఇన్స్టాగ్రామ్ మీ వాళ్ళే, ఫేస్బుక్ మీ వాళ్ళే. ఒకసారి చదవండి మీ పోస్టులు. ఆడవారి మీద, జడ్జీల మీద, పోలీసుల మీద, సభ్య సమాజంలో ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద ఏ విధంగా మీరు విరుచుకోబడుతున్నారు. మహిళలు కూడా మీ పార్టీలో పనిచేసే మహిళలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు సైకోయిజం, మీరు బేసిక్గా మీరు మనుషులు కానే కాదు, మీరు మనుషులు కాదు, మీరు సైకోలు. మీ యొక్క సైకోయిజాన్ని అందరికీ మీరు స్ప్రెడ్ చేస్తూ పక్కన వాళ్ళని ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు మీరు. ఈరోజు నువ్వు చెప్తున్నావు కదా, నీ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి, పోసాని నీకు వస్తారు. మీ వాళ్ళకు ఓరంటే ఊరికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ వాడిని, వాళ్ళ ఆడోళ్ళను, వాళ్ళ ఇంట్లో స్త్రీలను, వాళ్ళ ఇంట్లో చిన్న వయసు మళ్ళీ ముసలను వదలరు, వయసుకురాని ఆడపాపలను వదలరు. ఖచ్చితంగా ఈ కుక్కలని, మదం ఎక్కి మురుగుతున్న కుక్కలని ఖచ్చితంగా మీరు స్టేషన్ తీసుకొచ్చి మీ పద్ధతిలో వాళ్ళని దాని ఏమంటే గౌరవించి పంపించాలని కోరుకుంటాను. గౌరవించాలంటే వాళ్ళ భాషలో ఖచ్చితంగా ఈ పని చేయాలని కోరుకుంటాను, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రాజు, తెలుగు జిల్లా వైస్ ప్రెసిడెంట్. ముందుగా వైసీపీ నాయకులకు,
వైసీపీ అధినేత ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అధికారంలో లేదు, ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారనే విషయము మీ వైసీపీ నాయకులందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కనీసం నోటికి వచ్చినట్టు మీ సొంత చెల్లెల్ని కూడా మీరు అనిపిస్తున్నటువంటి సజ్జల వాళ్ళని కూడా ఎటువంటి కనీసం చర్యలు తీసుకోలేనటువంటి నీచమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ సమస్య సీసీ కెమెరాల పనితీరును ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ. జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణంలో వాహనాల రాకపోకలు జనసంచారం అధికమవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సీసీ కెమెరాల పనితీరును శనివారం పలు ముఖ్యమైన కూడళ్లను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు ఆకస్మికంగా పరిశీలించారు. ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాఫీగా ప్రయాణం సాగేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ట్రాఫిక్ సిఐ గారికి, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. కర్నూలులోని నగరంలోని పలు ముఖ్యమైన రద్దీ ప్రాంతాలైన సి క్యాంప్, నంద్యాల చెక్పోస్ట్, గాయత్రి ఎస్టేట్, వై జంక్షన్, ఎన్టీఆర్ సర్కిల్, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రద్దీ సమస్య గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు సిఐలు ప్రసాద్, అబ్దుల్ గౌస్, ట్రాఫిక్ సిఐ మున్సిరుద్దీన్, ట్రాఫిక్ ఎస్ఐ హుసేన్ ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.